మెజర్మెంట్ వచ్చేసండి ఇవ్వండి. 6 to 7 years పాపకి ఫుల్ లెంత్ వచ్చి 39 ఇంచెస్, షోల్డర్ 11 ఇంచెస్, చెస్ట్ 26, వేస్ట్ 23, అప్పర్ బాడీ లెంత్ పైన మనం బాడీ జాయింట్ చేస్తాం కదా అది 9.5 ఇంచెస్. ఇది వాళ్ళకి బాడీ పార్ట్ తీసుకుంది. 4.5 ఏమో షోల్డర్ తీసుకున్నాను, 5.5 ఆర్మ్ డౌన్ కింద చంక డౌను, చెస్ట్ వచ్చేసి 6.5, 1.5 ఏమో ఖర్చు తీసుకున్నాం. వేస్ట్ వచ్చేసి నడుం దగ్గర 6, 1.5 ఏమో ఖర్చు. అలాగే 1 ఇంచ్ పైకి ఇక్కడ అంటే పేపర్ మీద రఫ్గా చూపిస్తాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను. బాడీ లెంత్ 9.5కి ఒక ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.5 అవుతుంది, 10.5. నెక్ గ్యాప్ వచ్చేసి 1.35, అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ 3 ఇంచెస్, స్కర్ట్ లెంత్ టోటల్ వచ్చేసి 39 కదా, 39కి బాడీ లెంత్ 9.5, ఇక్కడ 9 వేసాను, మైనస్ చేస్తే 30 ఇంచెస్ ప్లస్ 1 31 ఇంచెస్ అవుతుంది. 29.5 కానీ 30 కానీ కొంచెం ఒక ½ ఇంచ్ అటు ఇటు ఉన్న పర్లేదు, అందుకని 31 తీసేసుకున్నాను. స్కర్ట్ లెంత్ వచ్చేసి కింద 31, అలాగే బాడీ లెంత్ వచ్చేసి 10.5. ఇది 6 to 7 years పాప. అలాగే 9 to 10 years పాపకు వచ్చేసేసి ఫుల్ లెంత్ 48, అలాగే షోల్డరు చెస్ట్ 28, వేస్ట్ 25, అప్పర్ బాడీ లెంత్ 11.5 ఇంచెస్. వాళ్ళ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా విధంగా షోల్డర్ వచ్చేసి 5, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, 28/4 7 ఇంచెస్ ప్లస్ 1.5. అలాగే వేస్ట్ 25 ఉంది, 6.5 తీసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ½ ఇంచ్ ఉంది, లూజ్ ఉన్న మనకు పక్కన థ్రెడ్స్ అవి యూజ్ చేస్తాం కాబట్టి సరిపోతుందని 6.5 పెట్టేశాను, ప్లస్ 1.5 ఖర్చుకండి. 11.5 వచ్చేసి బాడీ లెంత్ కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 వచ్చేస్తుంది. నెక్ గ్యాప్ వచ్చేసి 1.35 తీసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ 4.5, బ్యాక్ నెక్ లెంత్ 3.5, స్కర్ట్ లెంత్ వచ్చేసి 48 కదా టోటల్, దాని నుంచి మెయిన్ బాడీ లెంత్ తీసేస్తే 11.5 తీస్తే 36.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 36.5కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసాము, 37.5 ఇంచెస్ వస్తుంది. ఈ బాడీ మెజర్మెంట్ తోటి మనం క్లాత్ను కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు బాడీ కట్ చేసేటప్పుడు ఇలా 1 కానీ 3/4 ఇంచెస్ కానీ కొంచెం పైకి పెట్టుకుంటే మన నడుము దగ్గర జారకుండా ఉంటుంది. కటింగ్లో చూపిస్తాను అది ఎలా కట్ చేయాల్సింది. ఇది ఆల్రెడీ కట్ చేసేసాను, ఇప్పుడు 9 to 10 years పాపకి కటింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. ఈ శారీలో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇంత ఒక 35 సెంటీమీటర్ల దాకా వచ్చిందండి. ప్లెయిన్ పార్ట్ వచ్చేసి 1 మీటర్ దాకా వచ్చింది. రిమైనింగ్ పార్టు వేస్ట్ ప్రకారం కట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఈ పళ్ళు పార్టు అలాగే ప్లెయిన్ పార్ట్ సపరేట్ చేసిన తర్వాత మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని వచ్చేసి వేస్ట్ చిన్నమ్మాయి 6 to 7 years పాపకి వేస్ట్ ఎంత ఉంది 23 అంటే మనం ఎంత తీసుకున్నాం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6 to 7 years పాపకి 23 అంటే 24 లెక్కన తీసుకున్నాను. 24 × 3 అంటే 72 ఇంచెస్ వస్తుంది. దానికి ఒక 8 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను, టోటలు 80 ఇంచెస్ అంటే 2 మీటర్స్. ఇది 6 to 7 yearsకి. అలాగే 9 to 10 yearsకి వచ్చేసి వేస్ట్ పార్ట్ వచ్చేసి 25 మనం 26 లెక్కన తీసుకున్నాం కదా, 26 × 3 78 ఇంచెస్ ఉంది, ప్లస్ 8 ఇంచెస్ యాడ్ చేశాను 86 ఇంచెస్, ఇంచుమించుగా 2.5 మీటర్స్ వచ్చేసింది. ఇదండి ఈ విధంగా రిమైనింగ్ పార్ట్ని
మనకి వేస్ట్ ఎంతైతే ఉందో దానికి 3 చేసుకోవాలండి ప్లీట్స్ పెట్టుకోవడానికి. అలాగే ప్లస్ 8 ఇంచెస్ అనేది అటు ఇటు ఖర్చులు 4 వైపులా పోవడానికి సరిపోతుంది. 2 మీటర్స్ 6 to 7 ఇయర్స్ పాపకు సరిపోతుంది. అలాగే 9 to 10 ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి 26 వేస్ట్ కదా, దానికి 3 ఇంటూ చేసేస్తే 78 ఇంచెస్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ప్లస్ 8 ఇంచెస్ 86 సరిపోతుంది. కరెక్ట్గా 2.5 వచ్చేసిందండి. శారీ అంతే ఉంది కాబట్టి ఇద్దరికి కుట్టమన్నారు, ఇలా వచ్చేసింది క్లాత్. లైనింగ్ క్లాత్ 6 మీటర్స్ అండి, పాలిస్టరు ఈ టైప్లో ఉంది. 6 మీటర్స్ కాబట్టి సేమ్ పైన తీసుకున్న విధంగానే 2 మీటర్స్ 6 to 7 ఇయర్స్, అలాగే 2.5 మీటర్స్ 9 to 10 ఇయర్స్ పాపకి కట్ చేసి వేసుకోవటమే. రిమైనింగ్ దాన్ని మనం బాడీ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. లైనింగ్ పార్ట్ 2 మీటర్స్ అని చిన్న పాప చెప్పే కదా, ఇలా 2 మీటర్స్ 2 లేయర్స్ మీద, అలాగే పెద్దమ్మాయికి ఇంకొకటి ఇలా కట్ చేసేసుకోవటం. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, సేమ్ అదే కొలతలతోటి. 9 to 10 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ కటింగ్ అండి. లెంత్ వచ్చేసి 11.5 అనుకున్నా, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 లెంత్, 12.5 విడ్త్ వచ్చేసేసి 8 ఇంచెస్ ఖర్చుతో సహా తీసుకోవాలి. కటింగ్ 12.5 లెంత్ ఖర్చుతో సహా చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12.5, అలాగే 5 ఇంచెస్ షోల్డర్, కరెక్ట్గా 5 ఇంచెస్ ఉంటుంది. 7 ఇంచెస్ వచ్చేసి చెస్ట్, 6.5 వేస్ట్, ఇది 1.5 ఖర్చుకి. అలాగే ఇక్కడ కనపడుతుంది కదా, ఒక 1 ఇంచి పైకి పెట్టేసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి ఇలాగ క్రాస్గా డ్రా చేసుకోవాలి. అలాగే చంక పార్ట్ని ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. నెక్ పార్ట్ కట్ చేయట్లేదు, ఇంతవరకు కటింగ్ చేసేస్తున్నాం. ఇక్కడ కింద ఒక టక్స్ ఇచ్చేసేసుకోవటం, అలాగే పైన ఇక్కడ ఒకటి. నెక్ గ్యాప్ 1.30 అని చెప్పాను కదా, అంతవరకు కూడా పెట్టేసుకుని ఒక టక్ పెట్టేసుకోవటం. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవటం. తర్వాత క్యాన్వాస్ పెట్టేద్దాం అనుకున్నాను, అందుకనే నెక్ కట్ చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవటం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద డైరెక్ట్గా నేను ఉక్స్ పట్టి వేయటం కోసం 1.5 ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీనికి ఎంత బాడీ పార్ట్ తీసుకున్నామో విడ్త్ వచ్చేసి దానికి 1.5 ఇటువైపు ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఉక్సులు పట్టి వేసేటప్పుడు జాయిన్ చేయకుండా డైరెక్ట్గా వేయటానికి ఉంటుంది. ఇట్లా 1.5 ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసి 1.5 డ్రా చేసిన తర్వాత దాని పక్కనే ఇది పెట్టేసుకోండి. కాటన్ అయితే ఇబ్బంది ఉండదు, పాలిస్టర్ కదా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇక అందుకనే టక్స్ పెట్టుకున్న ఈ టక్స్ జాయింట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని పెట్టుకోవటం. సేమ్ ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవటమే. సేమ్ ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, కింద పార్ట్కి కూడా అలాగే టక్స్ ఇచ్చేసుకోవటం. ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే సేమ్. అలాగే ఇక్కడ చిన్న ఘాట్ పెట్టుకోండి 1.5 దగ్గర, దీనికో టక్స్,
కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇవి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా 6 to 7 years పాపకు కూడా స్ట్రైట్గానే కట్ చేశాను. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు రిమైనింగ్ ఈ క్లాత్ మిగిలింది. దీంట్లో బుట్ట హ్యాండ్స్కి 9 to 10 years పాపకి ఎంత కట్ చేశానో చూపిస్తాను. ఇది సైడ్కి వచ్చేసింది. 6 to 7 years పాపకేమో ఇలా స్ట్రైట్గానే కట్ చేసాం. ఇది ఎలా కట్ చేసామో అలాగే స్టెప్ బై స్టెప్ లైన్గా వచ్చింది. క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకోసమని ఇప్పుడు సైడ్కి వచ్చేసింది మనకి. ఈ సైడ్ని ఇలా పీస్ మిగిలింది కదా, ఎంత క్లాత్ ఉంటే ఇంకా అంత ఇలా 4 folds వేసుకోవటం. వన్ 2 3 4 folds అండి. ఇవి ఒక 2, కిందకు 2, మొత్తము 4 folds. మనకి ఎంత క్లాత్ మిగిలితే అంత. కావాలంటే ఈ మిగిలిన ముక్కల్ని జాయింట్ చేసుకోవచ్చు, కానీ నాకు వాళ్ళు బెల్ట్ స్టిచ్ చేయమని అడిగారు, అందుకోసమని ఈ క్లాత్ అట్టు పెట్టుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 inches పెట్టమన్నారండి. నేను కింద చిన్న పట్టీ యాడ్ చేస్తున్నాను, అందుకోసమని 5 inches తీసుకుంటున్నాను. ఇక్కడ 5 inches తీసుకోవాలి. అలాగే మనకి లాస్ట్ చివరి ఉంది కదా, ఇంతవరకు 5 inches. ఇక్కడ లాస్ట్ చివరన 2.5. సేమ్ ఒక 4 inches దాకా ఇలా పెట్టేసుకుని 5 inchesకి పైన మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక 3.5 కానీ 4 inches కానీ 3.5 పెడుతున్నాను. టోటల్ వచ్చేసి ఇక్కడికి 8.5 inches వచ్చేసింది. 8.5 inches మొత్తం. ఇంతవరకు 5 inches పైకి బుట్ట కోసం అని చెప్పి ఒక 3.5. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవటం. ఇది ఫస్ట్ ఇలా కలుపుతాం కదా, దాన్ని ఇలా జాయింట్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్ కోసం ఇలా ఎంత క్లాత్ ఉంటే అంత బుట్ట వస్తూ ఉంటుంది. ఈ షేప్ ఇచ్చేసుకోవటం. ఇది పై పార్ట్ వచ్చేసి బుట్ట కోసం అండి, కింద వచ్చేసి మన మెయిన్ వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసేసుకోవటం. సేమ్ ఇదే విధంగా 6 to 7 years పాప కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోవటం. ఇవి నేను బెల్ట్కి యూజ్ చేస్తాను. ఈ పార్ట్ వచ్చేసి మనం శారీని 2 meters కట్ చేసుకున్న తర్వాత 6 to 7 years పాపకి 31 inches కట్ చేసాం కదా లెంత్, పైన మిగులుతుంది ఈ ముక్క. దీన్ని ఇద్దరికి బాడీ పార్ట్స్గా యూజ్ చేసుకోవాలి. చిన్న పాప కట్ చేసిన దాంట్లో బాడీ పార్ట్స్కి వస్తుందండి 6 to 7 years పాపకి. ఇలా మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటే మనం తర్వాత కటింగ్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసుకుంటాం. 2 pieces పక్కన పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింద 4 inches, 4 inchesకి ఒకటి, పైన వచ్చేసి 5 inchesకి ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇవి మనం ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా 2 వైపులా స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ జాయిన్ చేసేటప్పుడు కొద్దిగా తగ్గిన ప్రిల్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పైన పెట్టేసుకుని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం చుట్టూ కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కట్ చేసి ఒక 1.5 inch విడ్త్, లెంత్ వచ్చేసి 28 కానీ 30 inches కానీ పొడవుతోటి ఇలా స్ట్రైట్గా 4 pieces కట్ చేసుకోవాలండి. నడుం దగ్గర జాయింట్ చేసుకోవడం కోసం ఇగో ఇలా వస్తాయి జాయింట్లు. కింద
మనకి ఇలా సైడ్ బార్డర్లో మిగులుతుంటాయి కదా, వాటిని ఇలా లట్కన్స్ లాగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. 37.5 ఇంచెస్ తోటి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవటం, ఫ్రిల్స్ కాబట్టి. ఇంచెస్ తోటి సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పట్టి మీద ఇలా కట్ చేసుకోవాలి. ఇంత ఎడల్పు తీసుకుంటే ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 1.35, లెంత్ 4.5, కింద వచ్చేసి 2.5 తీసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ బాగా నీట్గా వస్తుంది. ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం కట్ చేయట్లేదు, ఇది మెయిన్ ఉంది కదా, దీనికో టక్స్ పెట్టుకోవటం. ఇది మెయిన్ పాయింట్, దీనికి కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ మీద జాయిన్ చేసుకునేటప్పుడు టక్స్ ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ బ్యాక్ నెక్లో మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1.5, సేమ్ అలాగే 1.5 ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడి నుంచి 1.5 దగ్గర నుంచి 1.35, లెంత్ వచ్చేసి 3.5, అలాగే ఇక్కడి నుంచి 2.5. ఇది మెయిన్ కర్వ్ డ్రా చేసి కింద కొంచెం స్పేస్ ఇచ్చుకోవటం. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేశారు, అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవటమే. ఇలా అన్నిటినీ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్, ఇవి 2 హ్యాండ్స్, అలాగే బాడీ పార్ట్ 2, అలాగే క్యాన్వాస్ కూడా కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఇలా తీసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని దీని సైడ్ నుంచి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ కుట్టాను, ఇలా కుట్టి రెడీ పెట్టుకోవటం. ఫస్ట్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ని ఇలా పెట్టేసేసి మనం క్యాన్వాస్ పట్టి కుట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టాను కదా, ఇక్కడ కూడా 3 టక్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా సమానంగా ఇలా పెట్టేసేసుకుని ఒక పిన్ పెట్టేసేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగూ ఇలా కుట్టుకుంటూ రావటం. దాన్ని ఇందాక మనం లైన్ డ్రా చేసాం కదా, ఇలా కుట్టిన తర్వాత కొంచెం లీవ్ చేసేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ముందుకు ఫోల్డ్ చేసి దీనిపైన సెంటర్ దీనికి మధ్యకి పడేటట్టుగా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి పైన కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. దీనిపైన కదలకుండా ఇంకో కుట్టు పక్కన వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉక్సులు కాజాల పట్టి వేసుకోవాలి కదా, కెన్కెన్ పట్టి అటాచ్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ ఇలా పట్టేసుకుని చాక్ పీస్ పెట్టి కానీ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే కదలకుండా ఈజీగా ఉండటం కోసం ఈ లైన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాని పక్క నుంచి అటు కుట్టు ఇటు కుట్టు.
కొంచెం విడుదల చేసుకుంటాం. తర్వాత 2 పార్ట్స్గా కట్ చేసేసుకో. ఇలా 1.5 ఎక్స్ట్రా పట్టీ పెట్టాం కదా, ఇది ఉక్సులు పట్టీ కోసం. కరెక్ట్గా రావాలంటే దీని మీద కూడా ఒక కుట్టేసేస్తుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవటం లోపలికి. దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ ఈ కుట్లు లైన్ వేసి చేసుకుని ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది. కాజా పట్టి కోసం ఇక్కడ చివరిన ఒక చిన్నగా పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలా చిన్నగా మడత పెట్టి కుట్టిన తర్వాత ఈ లైన్ గీసాం కదా, దాని మీద పెట్టేసుకోండి. ఇలా లైన్ గీస్తే ఏంటంటే మనకి వంకరపోకుండా ఉంటాయి. ఇలా పెడితే కాజా పట్టి అయిపోతుంది. దాని పక్కన ఒక 1/4 ఇంచ్ తేడాతోటి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని దానిపైన బ్యాక్ పార్ట్స్ 2 ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ అలాగే 2 పార్ట్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నెక్ వైపు 2 సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్. ఈ వెనక పట్టీ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు వేసేయండి కుట్టు. ఇది దీని మీద ఒకదాని మీద ఒకటి జాయిన్ చేసాం కదా. తర్వాత ఇక్కడ కింద టక్స్ పెట్టాం కదా, ఎందుకంటే నీట్గా రావడం కోసం ఒక పిన్ పెట్టేసుకోండి. అటువైపు ఇటువైపు కాదుకోండి, ఎందుకంటే ఇక్కడ సెంటర్ జాయింట్కి 2 వైపులా 2 పిన్నులు పెట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు రాకుండా ఉండటం కోసం ఇప్పుడు ఇది సరి చేసుకోండి. ఉక్స్ పట్టి పైకి ఉంటుంది, కాజా పట్టి లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా చూసుకుని ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. దీని మీద కుట్టేసుకోవటం. ఇలా పట్టి చూసుకున్నప్పుడు పైది కిందది కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన వైపు వచ్చేసి 5 ఇంచెస్ చెప్పాయి కదా, కటింగ్ చేసేటప్పుడు ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ రావటం. ఇలా 2 ఘాట్లు పెట్టాం కదా, ఇంతవరకు ఫ్రిల్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత అలాగే కింద వైపు కూడా ఇలాగే ఫ్రిల్స్ కొంచెం దగ్గర పెట్టేసుకోవాలి. శారీ అంచు ఉంది కదా, సేమ్ ఈ పొడవు ఎంత ఉందో అంత చూసుకుని కట్ చేసేసుకోవటం. ఇంత ఇది మంచి వైపు ఇలా పైకి పెట్టేసేసి 2 ఇలా కుట్టిన తర్వాత ఇలా పైకి తీసేసుకుని దీనిపైన కదలకుండా ఇంకో కుట్టేసేసుకున్నాం. తర్వాత మనకు చిన్న ఫోల్డింగ్ కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవటం చిన్నది.
ఒక 1 ఇంచ్ వస్తుందండి ఫోల్డింగ్ వచ్చేసి. నచ్చితే ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవచ్చు, లేదంటే వదిలేసినా బాగుంటుంది. నేను ఇంకొక లైన్ వేస్తున్నాను. ఇలా హ్యాండ్ రెడీ చేసుకోవాలండి. ఇలా 2 వైపులా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ సెంటర్లో ఒక గుర్తు పెట్టేసుకుని ఈ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింటింగ్, దాని మీద ఇది పెట్టేసేసుకోండి. ఇక్కడి నుంచి అయినా జాయింట్ చేయొచ్చు, లేదా కింద ఫ్రిల్సే కాబట్టి కింద నుంచి జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి 2 సైడ్స్ ఇలా జాయింట్ చేసేసాను. ఇప్పుడు మనం 1.5 తోటి ఒక 30 ఇంచెస్ లెంత్ తోటి తీసుకున్నాం కదా, దాన్ని ఇలా కుట్టేసుకోవటం ఫస్ట్. ఈజీగా వచ్చేస్తుంది. అలా అయిపోయినా కానీ మధ్యలో లాగేసేయచ్చు. ఈ సైజులో మన బార్డర్కి వచ్చింది కదా శారీని, ఇంత పీసు 2 పీసెస్ కట్ చేసుకోవాలి. రెండిటికి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసేసి ఈ 2 ఓపెన్ సైడ్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ పెట్టుకుంటే పీసులు ఓడకుండా ఉంటాయి. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ గట్టి కుట్ వేసేసుకుని ఇలా లాగేస్తాం. ఇక్కడ ఎక్కువ ఉన్నదాన్ని కొంచెం బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాంగ్ చేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్ కుట్టేటప్పుడు ఇలా 2 ఫోల్డ్ చేసుకుని జాయింట్ దగ్గర సెంటర్ వస్తుంది కదా, ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి. అలాగే మనం ఖర్చు ఎంత అయితే వదిలామో 1.5 దాని దగ్గర కూడా ఇంకొక ఘాటు, మొత్తము అటు ఇటు కలిపి 3 ఫ్రిల్స్ పెట్టుకుంటా రావటం. ఖర్చు వదిలేం కదా 1.5 అంత లీవ్ చేసేసేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి కూడా రావచ్చు. అలా చివరి దాకా పెట్టేసుకుంటా రావాలి. చివరికి వచ్చేసరికి సేమ్ ఎంత ఖర్చు అయితే ఉందో అంత లీవ్ చేసేయాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇది మంచి వైపు, ఇటువైపు రివర్స్, ఇది ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేసేసుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ పార్ట్కి సేమ్ అలాగే ఇది మంచి వైపు పెట్టేసుకుని ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి జాయింట్ చేసేసుకుంటాం. ఇటువైపు జాయిన్ చేసాను. ఇక్కడ జాయిన్ దగ్గర ఇందాక టక్స్ అని పెట్టాను కదా, ఇలా వచ్చేసింది. సేమ్ ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేయకుండా ఇలా జాయిన్ చేస్తాను, ఒకటే స్ట్రైట్ పీస్ కాబట్టి. సేమ్ ఇదే విధంగా లైనింగ్ పీస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. లైనింగ్ కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని
బాడీ పార్ట్కి ఇటువైపున ఇలా జాయిన్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ని ఇలా ఇటువైపు పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ ఖర్చు అనేది కనపడకుండా ఉంటుంది. ఓకేనా? ఇటువైపు ఇలా కుట్టాము, దీనికి ఇటు సైడ్ నుంచి పై వైపు నుంచి ఇలా ఖర్చులు కనపడకుండా ఉండాలంటే ఇలా కుట్టుకోవాలి, లేదంటే నార్మల్గా ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలి. ఇక్కడ చేతి లూజ్ వచ్చేసి 1.5, హ్యాండ్ లూజ్, చంక లూజ్ వచ్చేసి 6.5. అలాగే మనం ఇక్కడ నుంచి 1.5 ఖర్చు పెట్టుకున్నాం కదా, పెట్టేసుకుని కిందకు వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు ఇంతవరకు కుట్టు పెట్టుకుని గట్టి కుట్టేసుకోవాలి. అలాగే థ్రెడ్ కుట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ సెంటర్కి నడుం దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా మధ్యలో పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి గట్టి కుట్టేసేసుకోండి. ఫోర్ 4.5 ఇంచెస్ దగ్గరగా 4 ఇంచెస్ ఇక్కడ రఫ్లాగా ఇంతవరకు కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని పై ఇలా తీసేసుకోవాలి పక్కకి. ఇలా పక్కకు తీసేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే ఎండ్ చేసామో దానికి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ పైకి అక్కడ కూడా కొద్దిగా రఫ్ లాగేసేసి స్ట్రైట్. అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైనుంచి కుట్టేసేసుకోండి. ఇంక లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం పక్కకు జరిపేసేసి ఇక్కడి నుంచి రఫ్ లాగేస్తే అయిపోతుంది. ఇలా సైడ్కి జరిపేసుకోవటమే. ఇక్కడి నుంచి దాని పక్కనే ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక 2 కుట్లు వేసేసుకుంటే ఒక టైట్ అయినా ఇచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా 2 కుట్లు 1/4 ఇంచ్ గ్యాప్ తోటి వేసుకుంటే మనకు టైట్ అయినప్పుడు ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. 2 వైపులా ఇలాగే వేసుకోవాలి. ఫైనల్గా ఇలా 2 ఫ్రాక్స్ రెడీ అయినాయి. బెల్ట్ కూడా స్టిచ్ చేశాను.